లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నట్టు మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వకంగా నాకు చెల్లిస్తున్నా. విషయంలో మనం ఈ లైవ్ ప్రోగ్రామ్ ప్రార్థన పూర్వకంగా మనం దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమలో నా తండ్రి, మహోన్నతుడా, యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు మంచి దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమ గల దేవుడు ప్రభువా. మమ్మల్ని ఎంతవరకు ప్రభా కాపాడేందుకు స్తోత్రం, ఎంతవరకు నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఇక పరిశుద్ధ దినమందు ప్రభా దినమందు నీకు సన్నిధానంలో ప్రభా ఈ విధంగా ప్రార్థించడానికి నీకు నీ సన్నిధానంలో కూడి నామన మహిమపరచడానికి మీరు మాకు కృప చూపించడానికి కృపను పెట్టి స్తోత్రాలు. నా గొప్ప దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు, నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో లేరు నాయన. దేవుడు, నీ ద్వారా ఒక రక్షణ కలుగుతుంది నాయన. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా మమ్మల్ని, మా కుటుంబాలని పోషిస్తూ, నడిపిస్తూ, రక్షిస్తూ, ప్రతి అవసరాలు అక్కర్లు మీరు తీర్చివేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధమందు ఈ విధంగా ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎక్కడెక్కడైతే కుటుంబ సమేతంగా సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ప్రతి వారిని మీరు దర్శించండి, ప్రార్థన చేస్తారు. ప్రతి వారితో మీరు మాట్లాడమని, అయా గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తారు. అద్భుతం జరిగించి మేలు కలిగించమని ప్రార్థన చేస్తారు. సహాయం చేయడానికి యా తండ్రి, ఈ విధంగా మేము ప్రభా లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రారంభించి ఆఖరకు పరిశుద్ధాత్మను మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా బలం చేత కాదు, మా శక్తి చేత కాదు నాయన, నీ ఆత్మ ద్వారా చేయండి ప్రభా. ఇద్దరు ముగ్గురు ఇక్కడ నామని పెట్ట కూడి ప్రార్థన చేస్తారు. అక్కడ ఉంటా చెప్పిన దేవా, నేను జ్ఞాపకం చేస్తున్న ప్రతి స్థలంలో ఆశీర్వదించుకుంటున్నాను. అయానికి స్తోత్ర స్థలం అందు మీ సన్నిధించింది స్తోత్రం. ఎక్కడికైతే ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం చూస్తున్నారు వారందరి ఇంట్లో ప్రభా అయా నీ సన్నిధించమని ప్రార్థన చేస్తున్నాను. కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. దీని ద్వారా తండ్రి ప్రార్థన ద్వారా ప్రభా, ఆరాధన ద్వారా ప్రభా అయా అనేకుల కుటుంబాలకు దీవనకరంగా ఉండటకు సహాయించు, అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయించు, గొప్ప కార్యం జరిగించమని మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. స్తుతిస్తున్నామని కనపరుస్తూ యేసుక్రీస్తునామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. సమయంలో మనం స్తుతి పాట పాడి దేవునామాన్ని మహిమపరుచుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము.
నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. మన శుద్ధుల మధ్యలో వసించిన యేసయ్య మనకు ఆయన ఒక్కడే మాత్రమే యోగ్యుడు, స్తుతులకు పాత్రుడైన దేవుడు. ఆయన ద్వారా మనకు సమస్త కార్యములు ఆయన ద్వారా జరుగుతుంది కాబట్టి ఆయన ద్వారానే మనకు సమస్తము కార్యాలు శుభ్రపరిచే దేవుడుగా ఉన్నాడు. శ్రమలో మనకు పాల్పడి దేవునామాన్ని మహిమపరుచుదాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ప్రేమ ఎనలేని నీ ప్రేమ, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఆమేన్. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నీవే నిత్యమైన సంతోషము నీలోనే. ఆమేన్. శాశ్వతమైనది ఎంతో మధురమైనది, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ
దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చితివే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చితివే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఆమేన్. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన నీరు ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఆమేన్. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ప్రేమ ఎనలేని నీ ప్రేమ. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు రక్తముతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి
మన దేవుడు నిజమైన ద్రాక్షవల్లి. మనం ఆయన తీగలమైన ఆయన ఎవరైతే నిల్చుంటామో వారు బహుగా ఫలించగలుగుతారు. మనం దినమంతా నిన్నే కోరుచున్నాను. మనసులో యేసయ్యా, హృదయంలో నివసించే రాజా, దినమంతా నిన్నే కోరుచున్నాను. నా దినమంతా నిన్నే కోరుచున్నాను. నా మనసులో వేదిలే యేసయ్యా, నా హృదయంలో నివసించే రాజా, నా మనసులో వేదిలే యేసయ్యా, నా హృదయంలో నివసించే రాజా, దినమంతా నిన్నే కోరుచున్నాను. నా దినమంతా నిన్నే కోరుచున్నాను. దినమంతా నిన్ను గూర్చి పాటలు, రోజంతా నిన్ను గూర్చే ఆలోచనలు. దినమంతా నిన్ను గూర్చి పాటలు, రోజంతా నిన్ను గూర్చే ఆలోచనలు. కనులు మూసినా కనులు తెరిసినా, కనులు మూసినా కనులు తెరిసినా, నానా తండ్రి నీవే నాకు కనబడుచున్నావు. నానా తండ్రి నీవే నాకు కనబడుచున్నావు. దినమంతా నిన్నే కోరుచున్నాను. నా దినమంతా నిన్నే కోరుచున్నాను. ఈశ్వరము వినసం పైన మధురము, నీ ముఖము ఆకర్షించే అందము. ఈశ్వరము వినసం పైన మధురము, నీ ముఖము ఆకర్షించే అందము. కర్పూర గుప్తులతో నీవు సమానము, కర్పూర గుప్తులతో నీవు సమానము. నీ ఒడియే నేను కోరుకునే గుడి, నీ ఒడియే నేను కోరుకునే గుడి. దినమంతా నిన్నే కోరుచున్నాను. నా దినమంతా నిన్నే కోరుచున్నాను. మనసులో మెదిలే యేసయ్యా, నా హృదయంలో నివసించే రాజా, నా మనసులో మెదిలే యేసయ్యా, నా హృదయంలో నివసించే రాజా, దినమంతా నిన్నే కోరుచున్నాను. నా దినమంతా నిన్నే కోరుచున్నాను. నా అంతరంగం ఆయన గూర్చి జాలి పడును. ఆయన దౌలవర్ణుడు రత్నవర్ణుడు. నా అంతరంగం ఆయన గూర్చి జాలి పడును. ఆయన దౌలవర్ణుడు రత్నవర్ణుడు. నది తీరమున కనబడు గుమ్మవలే, నది తీరమున కనబడు గుమ్మవలే, అతడు నాయందు ఆశాపడుతుడు, అతడు నాయందు ఆశాపడుతుడు. దినమంతా నిన్నే కోరుచున్నాను. నా దినమంతా నిన్నే కోరుచున్నాను.
నా మనసులో వేదిరేసయ్యా, నా హృదయంలో నివసించే రాజా, దినమంతా నిన్నే కోరుచున్నాను, నా దినమంతా నిన్నే కోరుచున్నాను, నా దినమంతా నిన్నే కోరుచున్నాను. దేవునామానికి స్తోత్రం. ఇదివరకు మన పాట ద్వారా దేవునామాన్ని మహిమపరచాం. ఈ సమయంలో దేవుని ఆరాధించి దేవునామాన్ని మహిమపరుచుదాం. మా ప్రార్థన ఆలకించుకోండి. ప్రభువానికి వందనాలు 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 వందనాలు. స్తోత్రం స్తోత్రం. దేవానికి వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా. ప్రభు చేసిన మేలు బట్టి అందరూ కూడా ఒక సమయంలో చేసిన మేలును బట్టి మనమందరూ కూడా సమయంలో ప్రభువుని గుర్తు చేసుకుని ఈ సమయంలో మనం దేవుని సమూహంలో నిలుచున్నామని దయానికి స్తోత్రాలు. మనమందరూ కూడా ప్రభు చేసిన మేలు ఇంతవరకు కాపాడిన దేవునికి, ఎంతవరకు నడిపిస్తున్న దేవునికి, ఎంతవరకు మనకు సహాయం చేస్తున్న దేవునికి, ఎంతవరకు తోడుగున్న దేవునికి, దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మంచి పదార్థంతో నేను నిన్ను తృప్తిపరచదనని వాగ్దానం ప్రకారంగా దేవుడు ఇక లాక్డౌన్ సమయంలో కరువు దినాల్లో అటువంటి కఠినమైన పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుకుంటూ నీడగొంటూ సహాయం చేస్తూ పోషిస్తూ నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకు స్తోత్రాలయా. హల్లెలూయా. స్తుతి చెల్లిస్తున్నా అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నా, నీకు కృతంగా కొద్దురా. ఈ సమయంలో మనం స్తోత్రం 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 స్తోత్రం. మహిమ 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 యేసయ్యా, మహిమ నీకే యేసు, నీకు స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపు యేసయ్యా, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపు యేసయ్యా, క్రొత్తగా ఉండునయా, నిత్యము నిలుచునయా, క్రొత్తగా ఉండునయా, నిత్యము నిలుచునయా. ప్రతిరోజు నీ కృపతో
నన్ను నింపుము యేసయ్యా, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపుము యేసయ్యా, క్రొత్తగా ఉండునయా, నిత్యము నిలుచునయా, క్రొత్తగా ఉండునయా, నిత్యము నిలుచునయా, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపుము యేసయ్యా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో, నీ కృప నా ఎడల అంత ఉన్నతము. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో, నీ కృప మా ఎడల అంత ఉన్నతము. హెచ్చైనా నీ కృపతో నన్ను నింపుమయ్యా, ఆమేన్. ఎత్తైనా నీ కృపతో నన్ను నింపుమయ్యా, నీ వాలే మారెదను నీ కృప చేతనే, నీ వాలే మారెదను నీ కృప చేతనే, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపుము యేసయ్యా, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపుము యేసయ్యా, క్రొత్తగా ఉండునయా, నిత్యము నిలుచునయా, యేసయ్యా, క్రొత్తగా నిలుచునయా, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపుము యేసయ్యా. జీవము కంటే ఉత్తమమైన నీ కృప ఉండగా, నేను ఎన్నడూ కలత చెందను నా యేసయ్యా. జీవము కంటే ఉత్తమమైన నీ కృప ఉండగా, నేను ఎన్నడూ కలత చెందను నా యేసయ్యా. కృపాబాహుల్యముతో నన్ను పట్టుకొని, కృపాబాహుల్యములో నన్ను పట్టుకుని, నే ముందుకు సాగెదను నీ దివ్య బాటలో, నీ ముందుకు సాగెదను నీ దివ్య బాటలో, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపుము యేసయ్యా, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపుము యేసయ్యా, క్రొత్తగా ఉండునయా, నిత్యము నిలుచునయా, యేసయ్యా, క్రొత్తగా ఉండునయా, నిత్యము నిలుచునయా, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపుము యేసయ్యా. కృప వెంబడి కృపను నేను పొందెదను, పరిపూర్ణమైన నీ కృప నుండి. కృప వెంబడి కృపను నేను పొందెదను, పరిపూర్ణమైన నీ కృప నుండి. సమస్తమును క్షయింతును నా యేసయ్యా, సమస్తమును క్షయింతును నా యేసయ్యా, నీ వాలే మార్చబడి నీ చెంతకు చేరెదను, నీ వాలే మార్చబడి నీ చెంతకు చేరెదను, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపుము యేసయ్యా, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపుము యేసయ్యా, క్రొత్తగా ఉండునయా, నిత్యము నిలుచునయా, యేసయ్యా, క్రొత్తగా ఉండునయా, నిత్యము నిలుచునయా, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపుము యేసయ్యా, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపుము యేసయ్యా, యేసయ్యా, ప్రతిరోజు నీ కృపతో నన్ను నింపుము యేసయ్యా, క్రొత్తగా ఉండునయా, నిత్యము నిలుచునయా, యేసయ్యా, క్రొత్తగా ఉండునయా, నిత్యము నిలుచునయ్యా. కృపా కృపా నీ కృపా
నమ్మిక ఉంచి ఉన్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. యేసయ్యా నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. యేసయ్యా నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. యేసయ్యా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయినే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయినే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పేను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పేను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా. అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా. అవి అణగిపోవునా. నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. యేసయ్యా నీ కృపా నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. నా జన్మభూమి వికటించగా మారిపోయినే అది మరుభూమిగా. నా జన్మభూమి వికటించగా మారిపోయినే నీ మరుభూమిగా. నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే. నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే. నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా. నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వమా. నీ కృప నాకు చాలును,
జగత్పాతికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివి. జగత్పాతికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివి. నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే. నీ పిలుపే స్థిరపరచెనే, నీ కృపయే బలపరచెనే. నీ కృపయే నీ పరిచర్యలను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యలను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. యేసయ్యా నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. యేసయ్యా నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప, 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 నీ కృప నాకు చాలును. నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన. యేసయ్యా ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా బాబా శంకర ఆరాధన. హల్లెలూయా బాబా శంకర. యేసయ్యానికి స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం. దయామస్తులకు మాత్రానికి స్తోత్రం. ఆరాధన, ఆరాధన యేసయ్యానికి స్తోత్రం. ఆరాధన, ఆరాధన స్తోత్రాలు. నీ కృప లేకపోతే బ్రతుకోలేదు నాయన. నీ కృప ఉంది కాబట్టి
కృపవలె నేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృపవలె నేనయ్యా. బలహీన సమయములో నీ కృప చాలంటివి, బలహీన సమయములో నీ కృప చాలంటివి. నీ కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. నిజమే ఈ సంగమా వెళ్ళాను, ఆయన కృప ఉంది కాబట్టి మనం ఎంతో బ్రతికాము. తన బలహీనత సమయంలో మనకు బలహీనతలు సమస్యలు ఎత్తుతున్నప్పుడు, అలసిపోతున్నప్పుడు, బలహీనత చెప్తున్నప్పుడు, మన జీవిత పోరాటంలో ఆయన కృప ఉంది కాబట్టి మనం ఇంకా నశించకుండా మనము దేవునికి సన్నిధానంలో ఈ విధంగా మనం స్తుతించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి మనం కూడి శ్రమలు వచ్చిన పరిశుద్ధ ప్రియలో తండ్రి, ఎందరైతే తండ్రి అయ్యా తండ్రి నీ కృప కావాలని అడుగుతున్నాను. అందరికీ సమృద్ధి కృప నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ కృప లేకపోతే మేము జీవించలేదు కృప. బ్రతుకున్నామంటే శ్వాస పిలుస్తున్నాం, నిజంగా ఆరాధిస్తున్నామంటే నీ నామాన్ని మహిమపరుస్తున్నామంటే అది ప్రభా నీ కృప, నువ్వు ఇచ్చిన దానమైనా తండ్రి, నువ్వు ఇచ్చిన ప్రభ అవకాశమైనా అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, స్తుతి ఘనత మహిమ ప్రభావాలు యేసుక్రీస్తు నామములో అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయం రాత్రి సమయంలో ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుడు మీ దగ్గరికి ఈ విధంగా ఇక పరిచర్యల్ని లాక్డౌన్ సమయంలో ఆపివేయకూడదని ఈ యొక్క వాక్యం ప్రతి మాకు సంఘానికి మాత్రం కాకుండా అనేకులు వింటారనే ఉద్దేశంతో ఇక లైవ్ ప్రోగ్రాం ప్రసారం చేయబడుతుంది ప్రతి ఆదివారం కూడా. అదే మాత్రం కాకుండా మీకు మీ జీవితంలో ఆత్మీయంగా ఎదిగించడానికి చక్కటి వాక్యం ద్వారా దేవుడు ప్రతి ఆదివారం కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను భావిస్తున్నాను. కాబట్టి దేవుడు అది మాత్రం కాబట్టి ఇంకా మరింత వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తారు. మీరు దేవుడి యొక్క ప్రోగ్రాన్ని మీరు చూడండి. దేవుడు ఖచ్చితంగా మీరు జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దుతాడని నేను భావిస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ధ్యానాంశం ఏంటంటే, ఈరోజు ధ్యానాంశం ఏంటంటే, ఈ లోక జీవితం మట్టుకే మన యేసుక్రీస్తునందు విశ్వాసించినట్లయితే లేక నిరీక్షించినట్లయితే మనలాంటి దౌర్భాగ్యులు మరొకరు లేరని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా తన జీవితంలో ఇక దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తి ప్రతి వారు కూడా వాక్యం సెలవిస్తుంది. మనుషులందరికంటే దౌర్భాగ్యమైన వారమని వాక్యం సెలవిస్తుంది. మనం ఇక ఆ వాక్యాన్ని మనకి వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో మరణించిన తర్వాత
మరొక లోకం లేదేమో, చనిపోయి ఈ లోకం మట్టుకు సంతోషం కలిగి నెమ్మది కలిగి యేసుక్రీస్తు నమ్ముకున్నట్లయితే, యేసుక్రీస్తునందు విశ్వాసించినట్లయితే, యేసుక్రీస్తునందు నమ్ముకున్నట్లయితే మనము సుఖంగాను సౌఖ్యంగాను నెమ్మదిగాను ఆశీర్వకరంగా ఉంటామని అనేకులు భావిస్తుంటారు. అయితే దేవుడు మనతో మాట్లాడింది ఏంటంటే, ఈ లోకం మట్టుకుంటే మా దేవుడు నాకు చాలులే అన్నట్లయితే అది దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకం మట్టుకు మాత్రమే యేసుక్రీస్తును ప్రభును మనం విశ్వాసించినట్లయితే మనుషులందరికంటే మనం ఎంతో దౌర్భాగ్యమైన స్థితి అని అపోస్తలుడైన పౌలు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు నమ్ముకున్నది మనం ఏదో బాగుపడతామేమో, రోగం నుంచి దేవుడు స్వస్థపరుస్తాడేమో, నా సమస్యలు పోతుందేమో, నేను నెమ్మదిగాను సుఖంగాను సౌఖ్యంగాను ఉంటానని అనేకులు భ్రమపడుతూ ఈనాడు ప్రభు సన్నిధానికి వస్తున్నారు, దేవుని నమ్ముకుంటున్నారు. కానీ అది ప్రభు స్వస్థపరిచే దేవుడే, బాగు చేసే దేవుడే, నెమ్మదించే దేవుడే, ఆశీర్వాదం చేసే దేవుడే. కానీ నీతిగా భక్తి చేసేవారికి, ప్రతి క్రైస్తవుడికి లోకంలో క్రైస్తవం అనేది వాక్యం సెలవిస్తుంది, పూల బాట కదంట. ఒక పాస్టర్ సేవకుడు చెప్తున్నాడు, క్రైస్తవం అనేది ఒక ముళ్ళ బాట. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడింది ఏంటంటే, వాక్యం ఒకసారి చదువుకుందాం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తు యేసునందు నిరీక్షించిన వారమే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఎందుమో అని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ జీవిత కాలం మట్టుకే మనం యేసుక్రీస్తును ఎందుకు నిరీక్షించినట్లయితే మనుషులందరికంటే మనం ఎంతో దౌర్భాగ్యమని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రభు చెప్పే ఒక మాట ఏంటంటే, మనం ఈ లోకం మట్టుకు మాత్రమేగా యేసుక్రీస్తు నమ్ముకున్నది. ఈ జీవితం తర్వాత, ఈ యాత్ర తర్వాత, ఈ యొక్క జీవితం తర్వాత ఈ లోకంలో మనం పడుతున్నటువంటి కష్టాలు, ఈ లోకంలో మనం పడుతున్నటువంటి శ్రమ, నింద, అవమానం, దుఃఖం, వేదన, దరిద్రత, పేదరికం, రోగం, ఈ జీవితం తర్వాత మరొక లోకం ఉందని మనం నమ్మాలి, విశ్వాసించాలి. యేసుక్రీస్తునందు విశ్వాసించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లేపుతాడని నమ్మాలి, తన రాజ్యంలో చేర్చుకుంటాడని నమ్మాలి, విశ్వాసించాలి. దాని కొరకు మనం సిద్ధపడాలి. అయితే దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, మనం ఈ లోక కాలం మట్టుకు మాత్రమే యేసుక్రీస్తునందు విశ్వాసించినట్లయితే మనం మనుషులందరికంటే ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రికలో రాస్తున్నాడు. కారణం ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఒక వ్యక్తి పిలిచి 1000 కోట్ల రూపాయలు నేను నీకు ఇస్తాను, అయితే అది తన స్థితిని చూచి, తనకు అవసరతను చూచి, తన స్థితిని మార్చాలని ఆ ధనవంతుడు అనుకున్నప్పుడు, నేను మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, నీకు జీవితం మార్చుకో, నీకు స్థితిని మార్చుకొని నేను ఇస్తాను చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే, నిజమే కదా, ఇది దేవుని యొక్క నిజమే కదా, ఈ యొక్క 1,00,000 రూపాయలు అనుకున్నట్లయితే నా స్థితిని మార్చుకుంటాను, నేను ఇల్లు కట్టుకుంటాను, మంచి స్థితిలో ఉంటాను, సంతోషంగా ఉంటాను, మంచి వస్త్రాలు ఇస్తాను, చక్కటి భోజనం తింటాను అని మనము అనుకుని ఉండవచ్చు. కానీ ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, 1,00,000 రూపాయలు నాకు వద్దు అంటున్నాడు. ఎవరైనా డబ్బులు ఇస్తాంటే వద్దంటారా? వద్దంటారు. కానీ ఈ వ్యక్తి వద్దంటున్నాడు. అయితే ఆ వ్యక్తి, ఆ ధనవంతుడు చెప్తున్నాడు, నీలాంటి ఒక దరిద్రుడు ఇంకొకడు లేరు. పాపమని ఇద్దామనుకున్నప్పుడు ఇద్దామంటే తను ఆ 1,00,000 రూపాయలు వద్దంటున్నాడని. ఆ విధంగానే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకం తర్వాత, ఈ జీవితం తర్వాత, ఈ యాత్ర తర్వాత మరొక చక్కని బహుమానాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు.
ఈ సమస్య మనకి జీవిత కాలం పట్టుకున్నట్లయితే మనం ఈ జీవిత కాలం బట్టికే శ్రమలు అనిపిస్తుండి మరణించాలేమో, సమస్యలు మరణించాలేమో, ఈ సమస్యలో ఉండి ఈ లోకంలో సమస్యలు, వ్యాధుల, శోధనలు అనుభవిస్తూ నేను మరణించలేమో అనుకుంటున్నావేమో. మరణం తర్వాత వరకు లోకం లేదనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాను, నమ్మిన వారికి జీవ కిరీటాన్ని ఇస్తా అంటున్నాడు, నిత్య జీవాన్ని ఇస్తా అంటున్నాడు, చనిపోయిన తిరిగి లేపుతాను అని చెప్తున్నాడు. అయితే నిజమైన క్రైస్తవులకు ఏమొస్తుందంటే శ్రమ కలుగుతుందని వాక్యం కనిపిస్తుంది. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చక్కటి మాట ఉన్నది. ఏంటంటే క్రీస్తు యేసు నందు స్వభక్తితో బ్రతక ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అని వాక్యం చదివిస్తున్నారు. అంటే మనం నీతిగా, నిజాయితీగా, భక్తి భయభక్తి కలిగి ప్రభునందు క్రీస్తుని విశ్వాసించిన ప్రతి వారు కూడా హింస కలుగుతుందంట, శ్రమ కలుగుతుందంట. హల్లెలూయా. కాబట్టి వేదన కలుగుతుందంట. స్వభక్తితో నీతిగా జీవించినప్పుడు, భక్తిగా జీవించినప్పుడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు, విశ్వాసంలో ముందుకు కొనసాగిస్తున్నప్పుడు మన విశ్వాస జీవితంలో ఏం కలుగుతుందంటే వాక్యం చదివిస్తుంది, మనకు హింస కలుగుతుందని వాక్యం చదివిస్తుంది. నిజమే కదా, ఈ లోకపు జీవితంలో మనకు హింస కలిగినప్పుడు వాక్యం చదివిస్తుంది. 2వ తిమోతి రాసిన పత్రికలోని 2వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోనప్పుడు తాను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అని వాక్యం చదివిస్తుంది. అయితే వాక్యం చదివిస్తుంది, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోయినప్పుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మన క్రైస్తవ జీవితంలో ఈ జీవిత కాలం మట్టిగా అనుకుంటున్నారు బ్రతుకు, వారి జీవితం విశ్వాస జీవితం, భక్తి జీవితం. కానీ వాక్యం చదివిస్తుంది, నిజమైన క్రైస్తవులు తండ్రులు దిగినప్పుడు, సైనికుడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఆ విధంగానే మనము క్రైస్తవులను మనము ఈ లోకపు జీవన వ్యాపారంలో చిక్కుకొనకు, లోకానుసారమైన సమస్యల్లో, పోరాటంలో, ఈ జీవన వ్యాపారంలో, ఈ లోకపు ఆశలు మనం ఏం చేసుకోకూడదంటే చిక్కుకొనకూడదని వాక్యం చదివిస్తున్నాం. అందుకని వాక్యం చదివిస్తున్న అపోస్తలుల కార్యక్రమంలో 14వ అధ్యాయం 22వ వచనంలో చెప్పిన మాట ఉన్నది. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో చెప్పిన మాట ఉన్నది. శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడ ఉండవలనని అనేక శ్రమలు అనుభవించే మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించేది. హల్లెలూయా. వాక్యం చదివిస్తుంది, మనము అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యంలో చేరాలంట. కాబట్టి వాక్యం చదివిస్తుంది, మనం అనేక శ్రమలు అనుభవించాలి. ఈ లోకపు జీవితం, క్రైస్తవ జీవితంలో అనేక శ్రమలు వస్తుంది. అయితే వాటిని మనం ఏం చేసుకుంటే సహించుకోవాలని వాక్యం చదివిస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ శ్రమ, ఈ కష్టం, ఈ వేదన, తర్వాత మన జీవితంలో గొప్ప నిరీక్షణ ఉన్నది. ప్రతి క్రైస్తవునికి గొప్ప విశ్వాసం ఉన్నది. అదేంటంటే నేను ఈ జీవితం తర్వాత నాకు ఒక
మరొక జీవితం ఉన్నది. నేను దేవుని దగ్గర ఉంటాను, అక్కడ సంతోషం ఉంటుంది, సమస్య ఉంటుంది. నా దేవుడు నాకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఇక అక్కడ ఆకలి ఉండదు, వ్యాధి ఉండదు, దప్పిక ఉండదు. నేను దేవునితో పాటు ఉంటాను ఒక నిరీక్షణ కలిగి ఉంటున్నాడు ప్రతి క్రైస్తవుడు కూడా. మీరు ప్రతి క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి వారు కూడా ఇటువంటి నిరీక్షణ కలిగి మనం ఉండాలి తప్ప ఈ లోకపు మట్టుకు మాత్రమే మనం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, ఈనాడు క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, అన్నీ బాగున్నప్పుడే క్రీస్తుని నమ్ముకుంటా, సమస్య రాగానే, పోరాటం రాగానే ప్రార్థన మానేస్తారు, విశ్వాసం నుండి తెలిగిపోతుంటా. ఎంత ప్రార్థన చేసినా నా సమస్యలు పోవట్లేదని అనుకుంటున్నా. కానీ వాక్యం చదివిస్తుంది, యోహాను సువార్త 16:33 వాక్యం చదివిస్తుంది, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించున్నానని వాక్యం చదివిస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్న మన ఈ లోకంలో శ్రమలు కలుగుతుంది అని వాక్యం చదివిస్తుంది. అదేవిధంగా 2 కొరింథీ రాసిన పత్రిక 4:17 వాక్యం చదివిస్తుంది, ఈ చులకనైన ఈ శ్రమ అని వాక్యం చదివిస్తుంది. చులకనైన ఈ శ్రమ అని వాక్యం చదివిస్తుంది. చులకనైన ఈ శ్రమ అయితే, చులకనైన ఈ శ్రమ అని వాక్యం చదివిస్తాను. మనం చదువుకుందాం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారం కలుగుచున్నది. ఎలానగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని వాక్యం చదివిస్తాను. అయితే వారు ఈనాడు ప్రతి క్రైస్తవుడు ఈ చులకన శ్రమకు భయపడి, ఈ చులకన శ్రమకు భయపడి ఈనాడు ఏం చేస్తున్నారంటే, ఇది యేసు ప్రభువుని విశ్వాసించడం మంచిది కాదు, అది నిజమా కాదా అవిశ్వాసంతో ఉంటున్నారు కొంతమంది. లోకము కనిపించినంత కూడా వాక్యం చదివిస్తుంది. అందుకని ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా, ఈ శ్రమని కూడా అనిత్యం ఒకరోజు ఉండదు, ఈ లోకంలో ఈ శ్రమ ఉండదని వాక్యం చదివిస్తాను. ఈ లోకమందు ఉన్న శ్రమని కూడా వెళ్ళిపోతుందని వాక్యం చదివిస్తున్నాను. అయితే కనబడిని ఆ రాజ్యం పరలోకము మాత్రము నిత్యం మనతో, అది నిత్యం నిలిచి ఉంటుందని వాక్యం చదివిస్తుంది. అయితే అందులో ఎవరైతే విశ్వాసిస్తారో, దాని కొరకు ఎవరైతే నిరీక్షించుంటారో, యేసుక్రీస్తుని విశ్వాసించి ఆయన కొరకు ఎందరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఈ యాత్ర తర్వాత, ఈ జీవితం తర్వాత మరొక నాకు జీవితం ఉన్నది, మోక్షం ఉన్నది ఎందరైతే విశ్వాసిస్తారో వారు ఈనాడు కూడా దిగులు చెందారు, ఈనాడు కూడా కలత చెందారు, విశ్వాసంలో తెలియపోరు. వారు ఎల్లప్పుడూ కూడా విశ్వాసంలో ప్రభులో ఇప్పుడు కూడా ఒక విధంగా ఉంటారు. వాక్యం చదివిస్తుంది. రోమిలు రాసిన పత్రిక 8:18 వాక్యం చదివిస్తుంది. చక్కని మాట ఉన్నది. 8:18 చక్కని మాట ఉన్నది. మనం ఆయన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొలుచున్నాం. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు మనకు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని వాక్యం చదివిస్తుంది. దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు మనకు వచ్చినప్పుడు, మనల్ని తీసుకోలేని వస్తున్నప్పుడు ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినవి కావని వాక్యం చదివిస్తుంది. అంటే ఈ లోకపు శ్రమల గురించి, ఈ లోకపక వ్యాధుల గురించి, శ్రమ గురించి, నిందలు అవమానం గురించి, కష్టం నష్టముల గురించి ఎన్నదగినది కావాలని వాక్యం చదివిస్తుంది. దేవుడిచ్చే మహిమ ఎదుట ఇవన్నీ చులకని శ్రమ, ఈ శ్రమ ఇది ఎన్నదగినది కాదు, సరిపోదు, దేవుడిచ్చే మహిమ ఎదుట సరిపోదని స్పష్టంగా అపోస్తలుడైన పౌలు ద్వారా రోమీయుల రాసిన పత్రిక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకోసం అంటే ఈ యొక్క శ్రమ అనేది దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే ఆ మహిమ ఎదుట, ఆ దేవదూతుల ఎదుట, ఆ యెరూషలేము సియోనులో మనం ఉంటున్నప్పుడు, నిత్యమైన యెరూషలేములో మనము సియోనులో ఆయనతో పాటు ఉన్నప్పుడు అందులో కలిగినటువంటి ఆశీర్వాదంగా,
అందులో అక్కడ ఉన్నటువంటి మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు మనం అనుభవిస్తున్న ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కావు అని వాక్యం చదివిస్తుంది. కాబట్టి మరొక వాక్యంలో మనం చూసినట్లయితే రోమీయుల రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 3 నుంచి మనం 4 వరకు చదువుకుందాం. అక్కడ దేవుడు అక్కడ అపోస్తలుడైన పౌలు చూసినట్లయితే అక్కడ చక్కని ధైర్యపరిచే మాట చెప్తున్నాడు. అయితే అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణీయు కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము, ఎందుకనగా ఈ నిరీక్ష మనలను సిగ్గుపరచదు అని వాక్యం చదివిస్తుంది. మనం యేసుక్రీస్తుని విశ్వాసించిన మనం ఈ లోకపు శ్రమను అనుభవిస్తున్నప్పుడు, ఓర్పు కలిగి ఉన్నప్పుడు, నిరీక్షణ కలిగిస్తున్నప్పుడు, ఈ నిరీక్షణలో ఓర్పు కలిగినప్పుడు పరీక్షలో మనము నిరీక్షణ కలిగి శ్రమలందు అతిశయపడినప్పుడు, ఓర్పు కలిగినప్పుడు, సమస్యలో కూడా యేసుక్రీస్తుని విశ్వాసించి మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు వాక్యం చదివిస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని వాక్యం చదివిస్తుంది. ఈ మరణం తర్వాత నీకు చక్కటి దేవుడు రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ లోకపు కార్చినటువంటి ప్రతి కన్నీరుకు బదులుగా ఈ లోకపు క్రీస్తు యేసు కొరకు నిమిత్తము నువ్వు పడుతున్నటువంటి శ్రమలు, వేదన, ఆకలి, దప్పులు, దుఃఖం, కన్నీరు అన్నిటికీ కూడా తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకు అక్కడ ఇస్తాడని ఒక నిరీక్షణ నీకు ఉండాలి. ఈ లోక మట్టుకు మనం మాత్రమే యేసుక్రీస్తు నమ్ముకున్నట్లయితే, ఈ జీవిత కాలం మట్టుకు మన యేసుక్రీస్తు నమ్ముకున్నట్లయితే మనలాంటి దౌర్భాగ్యులు ఇంకొకరు లేరని వాక్యం చదివిస్తారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎరిగినాడు, చాలా ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది ఆ మోక్షం, రాజ్యం. అందుకనే దేవుడు వాక్యం చదివిస్తుంది. ధనవంతుడా, ఈ రాత్రి నీ ప్రాణమును దేవుడు అడిగితే నువ్వు సంపాదించినదని నిబంధనను వాక్యం చదివిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు దేవుడిచ్చిన ప్రతి మనిషిలో ప్రాణము, ఆత్మ, శరీరం ఉన్నది. ప్రతి మనిషిలో ఆత్మ ఉన్నది. ఆత్మకు చాలా విలువైనది. ఈ లోకమంతా సంపాదన అంతటి కూడా ఒకవైపు నిలిపించి దేవుడిచ్చే ఆత్మను ఎంతో శ్రేష్టమైనది వాక్యం చదివిస్తుంది. అయితే వాడు నష్టపోతున్నాడు, లోకము సంపాదించుకుంటున్నాడు, లోకపు ఆశలు కలిగి ఉంటున్నాడు, లోకంలో జీవిస్తున్నాడు, ప్రభువుని విడిచిపెడుతున్నాడు, ప్రార్థన జీవితం విడిచిపెడుతున్నాడు. లోకానుసారమైన చేతులు కలిగి, లోకానుసారమైన ఆలోచన కలిగి, ప్రభు ప్రేమ నుంచి విడిచిపెట్టి ప్రార్థన చేయకుండా, దేవుని ఎదుగు అడగకుండా, దేవుని కృపను పొందుకోకుండా దేవుని విడిచి మర్చిపోయిన వారు ఎందరో ఈనాడు ఇటువంటి ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా, ప్రార్థన లేని జీవితంలో కూడా ఎందరో క్రైస్తవులు అట్టి వారుగా ఉన్నారని దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి మనం దేవుడు నిరీక్షించిన, మనం యేసును విశ్వాసించిన మనం ఈ లోకం మట్టు కాదు, మనం యేసుక్రీస్తు నమ్ముకోవడం. ఏదో కొద్దిసేపు యేసును నమ్ముకోవడం, కొన్ని రోజులు యేసును నమ్ముకోవడం, బాప్తిస్మం పొందుకున్నాను, నేను చర్చికి వస్తున్నాను, కానుకలు వేస్తున్నాను, అయిపోయింది నా పని, అంతే నేను అనుకున్నట్టయితే భ్రమపడుతున్నాను. కాదు ప్రియ సహోదరులారా, మనకు ఒక జీవితం అనేది, మనకు ఒక నిరీక్షణ అనేది, మనకు నమ్మకం ఉండాలి, మనకి విశ్వాసం ఉండాలి. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని ఏనాడు కూడా విడిచిపెట్టవద్దు. మనకున్న ఆ నిరీక్షణ, మనకున్న ఒక నమ్మకాన్ని దేవుడు వాక్యం చదివిస్తుంది. సిగ్గుపరచదు అని వాక్యం చదివిస్తుంది. ఖచ్చితంగా మనం పడుతున్న ప్రతి ప్రయాసం, పడుతున్న ప్రతి కష్టాన్ని మనం ఓర్చుకుని, ప్రతి ఓర్పును, సహనాన్ని, ప్రతిదీ కూడా పరీక్షలో మనం ఉంటున్న మనము, శ్రమలనే పరీక్షలు శోధించబడుతున్న మనము దేవుడు మాకు వాక్యం చదివిస్తుంది. తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, వాక్యం చదివిస్తుంది. కాబట్టి మన విశ్వాసం అనుకోకూడదు. గత వారంలో మనం చూస్తున్నాము, ఏశావు ఒక జీవితం చూసాము. ఏశావు లాంటి భ్రష్టుడు కానీ వ్యభిచారిగా ఉండడేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్నాడు. ఈనాడు కూడా ఈ లోకపు ఆశల నిమిత్తమే ప్రభువును విడిచిపెట్టిన వారు ఎందరో ఉన్నారు. ఈ లోకపు కాసేపు సంతోషం నిమిత్తమే, కాసేపు ధనము కోసం
ఈ లోకపు ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం, కుటుంబం కోసం ప్రభువుని విడిచిపెట్టిన వారు చాలామంది ఉన్నారు. ప్రభువును విడిచిపెట్టి దూరం అయిపోయిన వారు ఎందరో ఉన్నారు. కాబట్టి ప్రియ బిడ్డలారా, దేవునికి వాక్యం చదివిస్తుంది. ఈ లోకం మట్టు కాదు, ఈ జీవితం మట్టు కాదు, మరొక జీవితం ఉంది, మరొక లోకం ఉంది. అది పరలోక రాజ్యము. ఆ రాజ్యం కొరకు మనం ఏం చేయాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా నిరీక్షణతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి, ఎదురు చూస్తుండాలి. ఆ రాజ్యంలో చేరాలని మన జీవితంలో మన ఒక నమ్మకం ఎదురు చూస్తూ కలిగి ఉండాలి. అపోస్తలుడు పౌలు అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆఖరికి ఒక మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో కూడా చూసినట్లయితే 14-13 వచనం చూస్తే వారి ప్రయాస, దేవుడు వారిని పిలుస్తున్నాడంట. వారు నిద్రించుతున్న వారందరూ కూడా వారి ప్రయాసం అని విశ్రాంతిని పొందుతున్నారని అక్కడ చక్కటి మాట మనం చూస్తున్నాం. అంటే ఈ లోకము ఎంత ప్రయాసపడతామో దానికి తగినటువంటి శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని దేవుడు మనకు తన రాజ్యంలో విశ్రాంతిని అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. కాబట్టి మనం చూసినట్లయితే 2వ తిమోతి రాసిన పత్రికలో, క్షమించండి, 1వ అధ్యాయం 12వ వచనం, 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చక్కని మాట ఉన్నది. చదువుకుందాం. చేత ఈ శ్రమను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము కొరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ చూసినట్టయితే చక్కని మాట కనిపిస్తుంది. ఈ శ్రమను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదునని చెప్తున్నాను. ప్రియ క్రైస్తవుడా, నువ్వు నమ్ముకున్న ప్రభు ఎవరు? నువ్వు విశ్వాసించిన దేవుడు ఎవరు నీకు తెలుసా? ఆయన నీ కొరకు త్వరగా రాని ఉన్నాడని తెలుసా? ఆయన నేను వచ్చినప్పుడు ఆయన నా కళ్ళారా చూస్తానని విశ్వాసం నీకుందా? ఒక నిరీక్షణ ఉన్నదా? ఇది కాదు నా జీవితం, ఇది కాదు నా పౌరసత్యం, నాకు పౌరసత్యము పరలోకమందు నాకు ఉన్నదని నువ్వు చెప్పగలుగుతున్నావా? అటువంటి విశ్వాసం నీకుందా? పైన వాటిని వెతుకుతున్నావా, లేకపోతే భూ సంబంధం వాటిని వెతుకుతున్నావా? వాక్యం చదివిస్తుంది. ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు ఏంటంటే నేను నమ్మిన వాడిని ఎరుగుదునని చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు నాకు అప్పగించిన దాన్ని నేను నా జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వ్యాధుల సమస్యలు, కష్టం, నష్టం వచ్చినా, ఆఖరికి నా ప్రాణం పోయినా సరే నేను మాత్రాన్ని నేను ఎవరైతే నమ్ముకున్నానో నాకు తెలుసు నా దేవుడు ఎవరని. నేను చనిపోయిన తర్వాత నాకేమవుతుందో నాకు తెలుసు. నేను ఆయనను చూడబోతున్నాను, ఒక నిరీక్షణ నమ్మకంతో ఉన్నాను కాబట్టి నేను సిగ్గుపోనని చెప్తున్నాడు. అది మాత్రం కాకుండా నా విశ్వాసాన్ని నన్ను కాపాడగలుగుతాడని విశ్వాసాన్ని అపోస్తలుడు పౌలు క్రైస్తవులుగా మన సంఘానికి మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకపు వాక్యం చదివిస్తున్న ఆఖరికి వచ్చిన మీకు అంత్య దినాలు, చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఉన్నాం మనం. కడవరి దినాలు, చివరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ఆయన ద్వారం మీద ఉన్నాడని వాక్యం చదివిస్తుంది. ఆయన త్వరగా రాబోతున్నాడని అనేక సూచనలు భూమి మీద జరుగుతుందని మనము మన న్యూస్లోను, వార్తల్లోనూ, టీవీల్లోనూ, న్యూస్లోనూ, అదేవిధంగా పత్రికల్లోనూ మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన ప్రభు రాకడ సమీపంగా ఉన్నాడు.
యేసుక్రీస్తునందు విశ్వాసం నీవు ఆయన రాక కొరకు నువ్వు నిరీక్షించాలి. ఈ లోకం మట్టుకు మాత్రమే ఉన్నట్లయితే యేసుక్రీస్తు నమ్మనవసరం. ఈ లోకం మట్టుకు మాత్రం సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం కలిగి ఉండాలంటే, సమృద్ధిని జీవితంలోకి రావాలంటే, ఈ లోకం మాత్రం నాకు కావాలి అంటే యేసుప్రభువు నమ్మనవసరం లేదు. నువ్వు యేసుప్రభువు నమ్మావంటే ఆయన కొరకు మాత్రం నువ్వు జీవించు, ఆయన కొరకు మాత్రం నువ్వు బ్రతకాలి, ఆయన రాక కొరకు మాత్రం నువ్వు ఎదురు చూస్తున్న వాడిగా ఉండాలి. అయితే వాక్యం సెలవిస్తుంది లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం చక్కని మాట సెలవిస్తుంది. ఏంటంటే మీ హృదయములు ఒకవేళ తిండి వల్లనను, మత్తు వల్లనను, ఐహిక విచార వల్లనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి అని వాక్యం సెలవిస్తారు. అయితే ఈనాడు ప్రతి క్రైస్తవుడు తిండి వలన, వారికి హృదయము తిండి వలన మత్తులుగా ఐహిక విచారం కలిగి అనేకులు ఈనాడు ఎందరో ఏం చేస్తున్నారంటే ఈ లోక సంబంధం జీవన వ్యాపార నిమిత్తమై, ఈ లోక సంతోష, సమాధానం, నెమ్మది కొరకు, ఈ లోకపు ఉల్లాసముల కొరకు, ఈ లోకపు కాసేపు ఆనందం కొరకు ఏం చేస్తారంటే ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెడుతున్నారు. ఏం చేస్తున్నారంటే ఆ నిరీక్షణను, ఆ నమ్మకాన్ని విడిచిపెడుతున్నారు. ప్రభు పట్ల ఉన్న ఆసక్తిని విడిచిపెడుతున్నారు. ప్రభు పట్ల ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, మనం ఈ జీవిత కాలం మట్టుకు మాత్రం క్రీస్తునందు నిరీక్షించినట్టు, లేకపోతే నమ్మినట్లయితే మనుషులందరికంటే మనం ఎంతో దౌర్భాగ్యం. వాక్యం సెలవిస్తుంది ఎలాగంటే ఒక లోకమంతా సంపాదించుకుని ఆఖరిగా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే లేక నష్టపోతే వానికి ఏం ప్రయోజనం? నిజమే ప్రియబిడ్డలారా, ఈ జీవితకాలం మట్టుకు మనం సుఖశాంతి కలిగి, నెమ్మది కలిగి, సంతోషం కలిగి, ఆరోగ్యం కలిగి ఈ లోకానుసారంగా మనం తింటూ త్రాగుతూ సుఖిస్తున్నట్లయితే మన ఆత్మ నష్టపోయినట్లయితే, ఆయన కొరకు మనం నిరీక్షించకపోతే, ప్రభు రాకడ కొరకు నమ్మకంచకపోతే, ఆయన రాజ్యంలో వెళ్తాను, చనిపోయిన తర్వాత ఆయన మాటని వాక్యానుసారి జీవించాలి, వాక్యానుసారి బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి, ప్రార్థన పరంగా జీవించాలి, విశ్వాసం కలిగి ఉండాలని ఒక నిరీక్షణ జీవితం లేకపోతే నేను నీ ఆత్మ నష్టపరుచుకుంటాను. నీలాంటి దౌర్భాగ్యుడు మరొకడు లేదు. ఎందుకంటే దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు. దేవుడికి ఇచ్చిన మంచి అవకాశాన్ని, నిత్య జీవాన్ని ఏం చేసుకుంటున్నావు? పోగొట్టుకుంటున్నావు. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తున్న విషయం ఏంటంటే నీలాంటి దౌర్భాగ్యుడు మనుషులందరికంటే ఎంతో దౌర్భాగ్యుడు నువ్వు అని ఉందమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము అట్టి వారిగా మనం ఉండొద్దు. మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కావాలి. ఈ లోకపు శ్రమలు చులకనమైనవని, ఈ లోకపు శ్రమలు నన్ను ఏమి చేయలేవని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో శరీరాన్ని చంపడానికి భయపడకుడి, కానీ శరీరాన్ని ప్రాణం నరకములు పడివేయు దేవునికి భయపడుడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్న సమస్యలకి, ఈ లోకంలో ఉన్న మనుషులకి, ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి మనం భయపడిన అవసరం లేదు. దేని గురించి కూడా మనం అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసిస్తున్నట్లయితే, యేసుక్రీస్తునందు మనం నమ్మినట్లయితే ఆయన తన రాజ్యం చేసుకుంటాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఒకవేళ చనిపోయినా సరే తిరిగి నిన్ను లేపుతాడు. ఆ నిరీక్షణ, నమ్మకం నీకున్నట్లయితే దేవుడు నీకు గొప్ప కార్యం చేయిస్తాడు. దేవుడు నీకు ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేయడం నీకు కలగజేస్తాడు, మేలులు కలగజేస్తాడు. చనిపోయిన తర్వాత కాదు. ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోకు. కొద్ది కాలమే చులకనేస్తాం. ఆ తర్వాత దేవుడు నీకు చక్కటి ఆశీర్వాదం దేవుడు నీకు తీసుకురాబోతున్నాడు. కాబట్టి మన విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. మనకు ప్రార్థన జీవిత నమ్మకాన్ని, ప్రభు పట్ల విశ్వాసాన్ని, పట్టుదల, ప్రేమను ఏనాడు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే అనేకులు ప్రేమ చల్లారిపోయినప్పుడు నేను విశ్వాసం కనుగొందునా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో, లూకా సువార్త 24వ అధ్యాయంలో. కాబట్టి మనము ప్రభు వచ్చినప్పుడు అనేకులు ప్రేమ చల్లారిపోతుంది.
ఇటువంటి భయంకరమైన లాక్డౌన్ పరిస్థితుల్లో మనం దేవుని యొక్క ప్రేమలో మనం చిట్లారిపోకూడదు. ప్రభు యొక్క ప్రేమలో మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మతో దేవుని యొక్క ప్రేమను మన హృదయంలో కుమ్మరించుకోవాలి. ప్రభు రాకులకు మనం సిద్ధపడాలి, నిరీక్షించాలి, నమ్మకించాలి, ప్రార్థించాలి. విశ్వాసాన్ని మనం పోగొట్టుకోవద్దు. ఈ లోక మట్టుకు మనం క్రీస్తు నమ్ముకున్నట్లయితే, క్రీస్తుని విశ్వాసించినట్లయితే మనకు ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఈ లోక మట్టుకు నువ్వు యేసు ప్రభు విశ్వాసించక, నాకు మరో లోకం ఉంది, దాని కొరకు నేను వేచి ఉండాలి, దాని కొరకు నేను ఎదురు చూస్తుండాలి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన సజీవుడిగైతే మరణం గెలిచి తిరిగి లేచి వెళ్ళాడు. ఆయన నా కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. నా కొరకు త్వరగా రాబోతున్నాడు. నేను ఎదురు చూడాలి. నాకు విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు తన రాజ్యం చేసుకుంటాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకన తండ్రి, నువ్వు మంచి దేవుడు నాయన, మాతో స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడారు నాయన. ఈనాడు అనేక క్రైస్తవులు నాయన తండ్రి, అనేక క్రీస్తు నమ్ముకుని చెప్పుకొని, క్రీస్తుని విశ్వాసించుకొని, నేను బాప్టిజం తీసుకున్నాను అని చెప్పుకొని అనేక మంది అయ్యా తండ్రి పొరపడుతున్నారు నాయన తండ్రి. దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్నారు నాయన తండ్రి. అయ్యా తండ్రి, వాక్యం సెలవిస్తుందని మాతో స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడారు నాయన. అయ్యా తండ్రి, జీవితకాలం మట్టుకే క్రీస్తు చేసినందు నిరీక్షించినట్టయితే మనుషులందరికంటే దౌర్భాగ్యం మోదుము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మేము అటువంటి స్థితిలో ఉండకుండా ప్రభు, ఈ లోకం మట్టుకు మాత్రం కాదయ్యా నాయన, నేను మిమ్మల్ని మరలా చూస్తామని, అయ్యా మా కొరకు మేము త్వరగా రాబోతున్నామని, మా కొరకు స్థలం సిద్ధపరచడం వెళ్ళామని, ఈ యొక్క జీవితం ఈ కష్టం, నష్టం, వ్యాధులు, శోధనలు, సమస్యలు అన్నీ కూడా కొద్ది కాలం అని తెలుసుకొని ఈ లోకపు కాసేపు ఆనందాల కొరకు అయ్యా అనిత్య రాజ్యాన్ని మేము పోగొట్టుకోకుండా, అనిత్య మహిమని మేము పోగొట్టుకోకుండా ప్రభా, అయ్యా అపోస్తలుని పౌలు చెప్పిన విధంగానే ప్రభా తండ్రి, అయ్యా అదృశ్యమైనది అన్నీ కూడా అనిత్యములు, అదృశ్యమైనది నిత్యములని వాక్యం కనిపిస్తుంది నాయన. అయ్యా తండ్రి, కనబడే లేనిది ప్రభా తండ్రి, అయ్యా నీ రాజ్యం అయినా తండ్రి, నీవే ఏసయ్యా తండ్రి, నీవే నిత్య కాలపు వాడవు తండ్రి, నువ్వు నిరంతరం జీవిస్తున్న తండ్రివి నైనా తండ్రి. భరించున్నాను కానీ ఈ యుగములు నీకు జీవిస్తున్నానని చెప్పేది నేను త్వరగా రాబోతున్నాను చెప్పిన దేవ తండ్రి. నీ త్వరగా తండ్రి రెండో రాకుల్లోనైనా ఎందరైతే టీవీ ప్రోగ్రామ్ చూస్తుంటే ఇక లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు, ప్రతి వారి మీరు దర్శించమని, నీ రాకులు కూడా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ లోకం మట్టుకు మాత్రమే విశ్వాసాన్ని అయ్యా నీ పంట విశ్వాసించుకోండి ప్రభా. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఆయన రాకుల వరకు నేను నిరీక్షణతో నమ్మకంతో, విశ్వాసంతో నేను ఎదురు చూడాలి. ఈ లోకపు శ్రమలు, ఈ లోకపు కష్టాలు, ఈ లోకపు తండ్రి జీవన వ్యాపారములో చిక్కుకొనక, అయ్యా తండ్రి జీవన వ్యాపారం చిక్కుకొనక ప్రభా, అయ్యా వాటిని నుండి విడుదల పొంది ప్రభా తండ్రి, అయ్యా నీ కొరకు మాత్రమే ఈ లోకంలో జీవించడానికి, అయ్యా నీ కొరకు మాత్రమే జీవించడానికి, నిరీక్షించడానికి నమ్మకం, విశ్వాసాన్ని బిడ్డ కలిగించడానికి ప్రార్థన చేస్తాను. ఎందరైతే తండ్రి సమస్య చేత, వ్యాధుల చేత, శోధన చేత, రోగం చేత, ఇరుగు ఇబ్బందుల చేత బాధపడుతున్నారు నాయన. అయ్యా వాక్యం సెలవు సులుకునని ఈ శ్రమని వాక్యం సెలవుస్తాను అయ్యా. ఈ తండ్రి కొద్ది కాలమే శ్రమలు, ఈ పేదన పౌరప సామాన్లు ప్రభా, అయ్యా తండ్రి కొద్ది కాలంలో ప్రభా మీరు ప్రభు ప్రియ బిడ్డలకు గొప్ప కార్యం చేయబోతున్న స్తోత్ర వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం.